అతిక్రమించిన ఎడలా వెనుకటి జన్మలందు చేసిన పుణ్యము నశించును. దీనికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపనముకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలరు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయటయే ఉత్తమం. ఆయనను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుట ఉపవాసం చేసి కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున ద్వాదశి గడియలు స్వల్పము మాత్రమే ఉన్నవి. ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని వేయించేసిరి. ఆ మహామునిని నేను భోజనములకు ఆహ్వానించి తిని అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజించవచ్చునా, లేక వ్రతభంగము సమ్మతించి ముని వచ్చేంతవరకు వేచి ఉండవలెనా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరెను. అంతట ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణకోటులు గర్భకోహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను భుజింపచేసి చతుర్విధానమును పవచనమును గావించి దేహేంద్రియములకు శక్తి నొసగుచున్నాడు. ప్రాణవాయువును సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగి క్షుతుబ్ద దప్పిక కలుగును. ఆ తాపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగజేయువారు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అదుకుడైన దేవపూజ్యుడైన వాడు. ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథికి కడజాతి వాడైనను భోజనము మిడుదు అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడు మహాతపస్సాలియు సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తను భుజించడం వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దూర్వాసుడంతటి వానిని అవమానించిన పాపము సంప్రాప్తమగును అని విశదవరచిరి. ఇట్లు స్కంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్విశోధ్యాయము 24వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ.